హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, పూర్వం టాల్స్టాయ్ నవల ఒకటి వార్ అండ్ పీస్, యుద్ధము శాంతి, చాలా ప్రచారంలో ఉండేది, ప్రసిద్ధి చెంది ఉండింది. ఇప్పుడైతే ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ నవల సంగతి పక్కన పెట్టిన ఆ హెడ్డింగ్ వార్ అండ్ పీస్, యుద్ధము శాంతి. ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు శాంతి పాటించాలి అన్నది ఆ కాలమాన పరిస్థితుల్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది మానవతా మూర్తులట పాకిస్తాన్ మీద యుద్ధం చేయకూడదని గొల్లుమని ఏడుస్తున్నారట. ఈ మాట ఎవరికి చెప్పాలి? పాకిస్తానీలు తము టెర్రరిస్టులకి అండదండలిచ్చి అమాయకులైన టూరిస్టుల మీద దాడి చేసి ప్రాణాలు తీసే ముందు వాళ్ళకి చెప్పి ఉండవలసింది, తీసినప్పుడు వాళ్ళకి చెప్పి ఉండాల్సింది. మానవత్వాన్ని మనుషుల మీద చూపిస్తారు, మృగాల మీద కాదు. తమ కారణాలు ఏవైనా అవనీగాక ఆ టెర్రరిస్టు గుంపుల నాయకుడు హఫీజ్ నయీమో హఫీజ్ సయీదో, వాడి ఎక్సో వైయో జెడ్డో, వాడి పిండాకుడు పేరు ఏదైతే ఏమైంది, ఎవడైనా పెట్టుడు బొమ్మే కదా. నడిపిస్తే నడిచే కాగితపు పులులు ఇవన్నీ కూడాను. ఒకానొకప్పుడు ఒకడు ఉండేవాడు, పెద్ద పులి, ఎల్టీటీ చీఫ్ వెలుపిళ్ళాయి ప్రభాకర్ అన్న. అట్టగా ఈ టెర్రరిస్టు నాయకులందరూ కూడాను కీయిస్తే ఆడే బొమ్మలు, వెనక ఆడించే నిఘా స్పైయింగ్ ఏజెన్సీలు వేరే ఉంటాయి. అట్లాంటి ఆ మృగాల మీద ఏ మానవత్వం చూపక్కర్లేదు. మానవత్వం మనుషుల పట్ల చూపిస్తారు, మానవుల పట్ల చూపిస్తారు, మృగాల పట్ల కాదు. ఏ కారణాలైనా అవ్వచ్చుగాక, రాజకీయ కారణాలు అవ్వచ్చు, స్పైయింగ్ కారణాలు అవ్వచ్చు, ఆ టెర్రరిస్టు గ్రూప్ నాయకులుగా తమ కెరియర్ కారణాలు అయి ఉండొచ్చు. కానీ కనీసం అవతల దేశపు సైనికుల మీద కూడా కాదు, ఏదో సియాచిన్లోనో కార్గిల్లోనో చేసినట్లు అమాయకమైన టూరిస్టుల మీద. సరిగ్గా ఇదే 1990లో విపి సింగ్ ప్రధానమంత్రి సీటు ఎక్కగానే జరిగింది. దాన్నే కాశ్మీర్ ఫైల్స్ పేరిట ఒక సినిమా కూడా ఆర్ఎస్ఎస్ యొక్క సమర్థకులు, నిర్మాతలుగా, సమర్పకులుగా ఇచ్చిన సినిమా కాశ్మీర్ ఫైల్స్. ఎక్కడ అది విపి సింగ్ ప్రభుత్వ హయాం అని చెప్పబడలా. చూసే ఇప్పటి యువకులకైతే అది ఎప్పుడో 1990 నాటిది కాబట్టి, ఇప్పటి 25-30 ఏళ్ల పిల్లలకైతే తెలియదు ఎవరి హయామో కూడా. కాబట్టి ఆ సినిమా చూసి వాట్సాప్ గ్రూపులు, ఆ యూనివర్సిటీలన్నీ భజన చేసి అది రాజీవ్ హయాం కాబోలు, కాంగ్రెస్ హయాం కాబోలు అని అనుకుంటారు. అది విపి సింగ్ హయాం అని ఎవరికీ తెలియదు. అలాగా